చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక గారు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివి అయితే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది అదేమో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ ఆదాయం చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసింది. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగా ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దానికి ఇద్దరు చచ్చిపోతారు, వీడని ఒక్కడనే సంకనాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? వదిలే వదిలే. చూసి దిల్లు టైట్ చేసావే. నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవుతుంది, చెప్పు చెప్పు. జుట్టు చూసి పడిపోయానే, బొంగులో మాటలిని పడిపోయానే, బొంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. ఉంటుంది అదే